మన ప్రభువును ఆయన రక్తంలో విమోచించబడిన బిడ్డలముగా ఆరాధించటానికి ముందు వాక్యంలో కొన్ని మాటలు తీసుకుని వాక్యపు వెలుగులో ఆరాధించటానికి ఇష్టపడదాం. కీర్తనలు 101. కీర్తనలు 101, 8 వచనాలు ఉన్నవి. ఆ 8 వచనాలు కూడా మార్చి మార్చి చదువుకున్నాను. మొదటి వచనం నేను చదువుతున్నాను. కీర్తనలు 101. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నా కన్నుల ఎదుట, 3వ వచనం, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగినను, క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనివ్వను. గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. ఏడవ వచనము, మోసము చేయువాడు నా ఇంట నివసింపడు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయవారిని అందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. చదవబడినటువంటి లేఖన భాగాలు ఆయనను ఆరాధించుటకు చేరినటువంటి మన అందరి హృదయములను సిద్ధము చేసుకోవటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి మేము సమకూడి ఉంటుండగా మీ మాటలు మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో మీరు ఏమై ఉన్నారో అర్థము చేసుకుని మీరు అంగీకరించేటువంటి ఆరాధనను మీకు సమర్పించుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా విషయాలు దేవుని గురించి ఉన్నవి, కానీ అవన్నిటినీ మనం ఇక్కడ ఆలోచన చేయలేము. ఎందుకంటే రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే విస్తారమైనటువంటి లేఖన భాగాలు, అటు టెక్స్ట్స్ 2-3 టెక్స్ట్లు, ఒక 10 రెఫరెన్స్లు, అవి తీసుకోవటం వల్ల ముందు నేను కన్ఫ్యూజ్ అయిపోతా. అది ఎందుకంటే నేను బైబిల్ పండితుని కాదు, నేను కన్ఫ్యూజ్ అవుతాను, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తాను. అసలు ఏమి ఆరాధన చేయాలో కూడా అర్థం లేకుండా చేస్తాను చివరికి. అందుచేత ఒక 4 విషయాలు లేక 3 విషయాలు స్పష్టంగా అర్థం చేసుకుని ఆ వాక్య భాగాలను బట్టి మనం ఆరాధించడానికి ఇష్టపడదాం. మొదటిగా మనం ఇక్కడ చూస్తే, నేను కృపను గూర్చి ఈ కీర్తనీయుడు గానం చేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, కీర్తన పాడుతున్నాడు. ఏమని అంటే, మొదటిగా నేను కృపను గూర్చి కీర్తించేదను. కృప అంటే మనం చాలా సార్లు విన్నాము. వాట్ ఈస్ గ్రేస్ అనే విషయం. ఫ్రీ అండ్ అన్మెరిటెడ్ ఫేవర్,
లవ్ ఆఫ్ గాడ్ షోన్ టు హ్యుమానిటీ త్రూ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. మనకు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ మనలో ఏ విధమైన మెరిట్ లేకుండానే దేవుడు చూపినటువంటి ప్రేమ, కృప, దేవుడు చూపించిన ఫేవర్, లవ్ ఈజ్ గ్రేస్. కాబట్టి మనం ఏదో చేసి మంచి క్రియలు చేసి పొందినది కాదు కృప. అది ఆయన ఉచితంగా ఇచ్చాడు. మనం కూడా ఉచితంగానే ఇతరులకు ఇవ్వాలని వాక్యంలో ఉన్నది. కాబట్టి ఈ కృపను గూర్చి కీర్తనేయుడు పాడుతున్నాడు. మనుషుల మీద ఆయన చూపినటువంటి కృప ఎటువంటిది అనే దాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుడు మానవులకు లేక మనుషులకు ఇచ్చినటువంటి కృపను గూర్చి అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తుంటున్నాడు. ఏమనంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు పడదు అంటాడు. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి కృప ఉచితం, ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఉచితముగా ఆయన ఇచ్చినటువంటి కృప వల్ల మాత్రమే మనం రక్షించబడ్డాం, పాప క్షమాపణ పొందాం. కాబట్టి ఆయన కృప ఉచితముగా మన అందరికీ ఇచ్చాడు. ఆయన కృప ఇంకను అందుబాటులో ఉన్నది. ఎవరైనా ఆయన కృపను కావాలని కోరుకుంటే ఆయన కృపను పొందవచ్చు. రెండవదిగా చూస్తే, దేవుడు మన పట్ల చూపినటువంటి కృపను గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 15:9లో పౌలు, 1 కొరింథీ 15:9లో పౌలు కొరింథీయులకు రాస్తూ దేవుడు మనిషి పట్ల చూపిన కృపను ఆయన సొంత జీవితంలో అన్వయించుకొని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించిన అందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను గురించి అపోస్తలుడైన పౌలు తన మాటలలో ఎంత చక్కగా వర్ణించాడో చూసుకోండి. ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి వినయము, నమ్రత అద్భుతం, ఆశ్చర్యకరం. కాబట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప వల్ల మాత్రమే నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదంటాడు. అపోస్తులందరిలో తక్కువ వాడను. అపోస్తులందరికంటే ప్రయాసపడ్డాడు, అనేక సంఘాలు కట్టాడు, పత్రికలు రాశాడు, జైలుకు వెళ్ళాడు, పస్తులున్నాడు, ఎవరి మీద ఆధారపడకుండా వృత్తి చేసుకుంటూ బ్రతికాడు. అది అంతయు ఆయన కృప వలన మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగా. ఎంత తగ్గింపు చూడండి. దేవుడు చూపిన కృప గురించి ఆయన మాటల్లో మనకు వివరించాడు. మూడవదిగా ఆయన 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళుంది. ఆయన మాటలోనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు వేడుకుంటుని, కానీ అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు దేవుడు ఏమన్నాడంటే, సరేలే పౌలు తీసేస్తానని అనలేదు.
నా కృప నీకు చాలును. అదొకటే మాట. ఆ మాటను దేవుని నుంచి వచ్చిన ఆ మాటను ఆయన తీసుకొని ఆయన జీవితాంతము దేవుని కృప వల్ల మాత్రమే నేను ప్రయాసపడ్డాను. దేవుని కృప వల్ల మాత్రమే నేను సువార్తను ప్రకటించాను. దేవుని కృప వల్ల మాత్రమే సంఘాలు స్థాపించాను. చివరకు దేవుని కృప వల్ల మాత్రమే నేను హతసాక్షుడనయ్యాను. ఆ మాట చనిపోయిన తర్వాత చెప్పలేడు గానీ మనం అనుకోవడం. కాబట్టి దేవుడు మన యెడల చూపినటువంటి కృప మన ఏ పరిస్థితిలో అయినా సరే, పరిస్థితులు నానా విధములుగా వస్తాయి. శ్రమలు, శ్రమల గురించి మనకు తరచుగా వాక్యం వినబడుతుంది. వింటున్నాం. మన యొక్క వాక్య భాగం కూడా శ్రమల గురించే ఈ సంవత్సరం. ఏ శ్రమ అయినా సరే, అది చిన్నదైనా, పెద్దదైనా, నీవు మోయలేనిదైనా, మోయగలిగినదైనా, నా కృప నీకు చాలు. దీనిని మనం మనస్సుల్లో, మన హృదయాల్లో భద్రం చేసుకుంటే మనం దేవునికి మహిమకరంగా జీవించగలం. కాబట్టి ఆయన కృప మనకు ప్రతి పరిస్థితిలో కూడా అందుబాటులో ఉన్నది. ఈ కృప గురించి ఇక్కడ కీర్తనీయుడు రాస్తున్నాడు. నా కృప నీకు చాలును. రెండో విషయంగా మనం చూస్తే ఇక్కడ దేవుని కృపను గురించి మనం చూసాం. రెండవది న్యాయమును గూర్చియు పాడెదను. నీతి, న్యాయము కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. కృప, కనికరము కలిసే ఉంటాయి. వాటిని వీ కాంట్ డివైడ్ దెమ్. వీ కాంట్ సెపరేట్ దెమ్. అయితే ఇక్కడ ఆయన న్యాయమును గూర్చి పాడెదను అంటున్నాడు. ఆయన న్యాయవంతుడు అని మనం విశ్వసిస్తున్నాం. వాక్యంలో అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి, కానీ మనము ఆరాధించు దేవుడు, మనము విశ్వసించిన దేవుడు పక్షపాతి కాడు. గ్రీకు దేశస్తుల ప్రకటన గ్రీకు దేశస్తుల మీద ఒక విధముగా, రోమీలకు ఒక విధముగా, ఇశ్రాయేలులకు ఒక విధముగా, భారతీయులకు ఒక విధముగా ఆయన ప్రేమ ఉండదు, ఆయన కృప ఉండదు. అందరి మీద సమానముగా ఆయన ప్రేమ ఉంటుంది. అందరి మీద సమానముగా ఆయన యొక్క కృప ఉంటుంది. ఎందుకంటే ఆయన న్యాయం గలవాడు. హీఈస్ జస్ట్ గాడ్. నీతి, న్యాయములు కలిగిన దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సామెత ఇక్కడే కీర్తనలోనే 140వ కీర్తన 140వ కీర్తన 12వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది చూడండి. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. కాబట్టి ఈ కీర్తనీయుడు దేవుని గురించి ఎంతగా అర్థం చేసుకున్నాడు అనమాట. బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యం ఆడతాడు. మనం వ్యాజ్యం ఆడాల్సిన అవసరం లేదు. యెహోవాయే మన పక్షమున, బాధపరిచే వారి పక్షమున, బాధింపబడే వారి పక్షమున, బాధపరచువారు కాదు, బాధపరచువారు అనేకులు ఉంటారు. వారి పక్షమున వ్యాజ్యమాడేవాడు యెహోవాయే. దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. దరిద్రులు, బాధింపబడు వారికి, దరిద్రులకు న్యాయం తీర్చేవాడు. మనుషులు అసహించుకోవచ్చు, కానీ దేవుడు అసహించుకోడు. 45 సంవత్సరాల క్రింద మనకి రేకుల షెడ్ ఉండేది. 85, 86 ఆ ప్రాంతంలో రేకుల షెడ్ కిందనే ఆరాధనలు జరిగాయి. చివరి బెంచిలో ఒక వృద్ధుడు కర్ర పట్టుకొని ఆరాధనకు వచ్చేవాడు. ఆయన ఆరాధన చేస్తుంటే పరలోకము దిగి వచ్చినట్లుగా ఉండేది. జోసెఫ్ జయసూర్య గారు ఎప్పుడు చెప్పినా ఆయన గురించి చెప్పేవాడు. ఆయనను కలవకుండా వెళ్ళేవాడు కదంటే ఇంటికి. చేతులకు మట్టి ఉంటుంది, చెప్పులు కొడుతుంటారు, నా సెంటర్లో గొడుగు వేసుకుని. మనుషులు దరిద్రులు అనుకోవచ్చు కదా. దరిద్రులను
ఆయన న్యాయము చేసేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. 103 పక్కనే ఉంటది చూడండి. 103వ కీర్తనలో ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తనలు 103 6వ వచనంలో చూస్తే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి అందరికీ న్యాయం తీర్చును. ఏదో కొంతమందికి సెలెక్టెడ్ పీపుల్ కాదు. అందరికీ న్యాయము తీర్చే దేవుడు ఈ ఉదయకాలమున మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన నీకు న్యాయం దేవుడై ఉన్నాడా? ఆయన కృప నీకు సమీపంగా ఉన్నదా? ఆయన కృపను నువ్వు రుచి చూసి ఎరిగితివా? మౌనంగా కూర్చోకూడదు. ఆయన కృపను గూర్చి, ఆయన న్యాయమును గూర్చి, ఆయన నీతిని గూర్చి మనము ఆయనను ఆరాధించుదాము. మూడో విషయంగా అక్కడ చూస్తే మూడో విషయంగా నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. వర్స్ 6 6వ వచనంలో కూడా నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోషం. ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట ఉంది. మనము ఆరాధించు దేవుడు నిర్దోషి, ఏ దోషము లేదని ఫిలాతే చెప్పాడు. అక్కడ ఫిలాత్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదంటాడు. ఆయన భార్య కూడా సమాచారం పంపుద్ది ఆయన దగ్గరికి, ఈ నిర్దోషి అయిన మనిషిని జోలికి వెళ్ళొద్దంట. కాబట్టి మనము ఆరాధించు దేవుడు నిర్దోషి, ఏ దోషము లేనటువంటి వాడు, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మరి ఈ దేవుడిని మనం ఆరాధించడానికి ఇష్టపడదాం. నాలుగవదిగా చూస్తే, నాలుగవ విషయంగా చూస్తే 5వ వచనంలో, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. 7వ వచనంలో, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. వీటిని మనము ఆరాధించు దేవుడు సహించడు. ఎంత చక్కని మాటలు మనము ఆరాధించు ప్రభువును గూర్చి వ్రాయబడే చూడండి. తన పొరుగు వారిని చాటున దూషించువాడు. డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, తప్పులేదు. అయ్యా నువ్వు ఇది సరి చేసుకో అని చెప్పొచ్చు మనం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చాటున పొరుగువాని గురించి మాట్లాడటం, పొరుగువాని గురించి దూషించటం. ఇది ఈ రోజుల్లో సహవాసాలు, సంఘాలు చాలా మరి దేవుడు కోరుకున్న విధంగా లేవు. అందరూ ఒప్పుకోవాల్సిందే. పోలీసుల సమక్షంలో ఆరాధన జరుగుతున్నాయి, ఒప్పుకోవాల్సిందే. ఏమిటి కారణమని నేను ఆలోచిస్తే, ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా, యేసుప్రభు ఏం చెప్పాడు? 2 లేక 3 కలిసి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు. ఏ ఇద్దరు కలిసినా మూడవాడి గురించే, ఏ ముగ్గురు కలిసినా మూడవాడి గురించే చర్చించటం, వాడి గురించి ఆలోచన చేయటం, ఎట్లా సపరేట్ చేద్దాం, ఏ విధంగా కొండెములు చెబుదాం, ఏ విధంగా అబద్ధాలు చెబుదాం, ఏ విధంగా సృష్టించుదాం. ఇవి అంటే నాకు అర్థమైంది అది. నాకు అర్థమైంది, తప్పు కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడు తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించదును. మామూలుగా సహించినని రాయలేదు. కాబట్టి పొరుగువాడి విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. పొరుగు వారిని
దూషించు వారిని నేను సంహరించేదను. తర్వాత మోసము చేయువాడు నా ఇంట నివసింపడు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. వీటిని దేవుడు సహించడు, మనం ఆరాధించు దేవుడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మోసం చేయువాడు నా ఇంట ఉండకూడదు. మోసం, అబద్ధములాడటం, నా కన్నుల ఎదుట నిలవడు. సత్యంగా మాట్లాడేవాడు అందరికీ కొంచెం ఇబ్బందికరమే. అబద్ధములు చెప్తూ కల్పిస్తూ కొండెములు చెప్తూ ఉంటే తీయగా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి ఆ మాటలు కదా. నిజము చెప్తే ఒప్పుకోరు. కానీ దేవుని వాక్యం అలా చెప్పటం లేదు. మనం ఆరాధించు దేవుడు వాటిని ఎంతో ఇష్టపడదు. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం మన దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. నాలుగవదిగా లేక ఐదవదిగా మనం చూస్తే ఆ ఐదవ వచనంలో అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహించను. దేవుడు అసహించుకును పాపంలో మొదటిది ఇది. ఎందుకంటే ఈ పాపం వలనే దేవుడితో నిత్యం ఉండవలసినటువంటి లూసిఫర్ త్రోసివేయబడ్డాడు. గర్వం, అహంకారం. అందుకే ఇక్కడ అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. గర్వం ఉంటుంది, అందరికీ ఉంటది, అది స్వభావంగా కొంత ఉంటుంది. కానీ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా దానిని కొనసాగిస్తే ఆయన ఇష్టపడడు. గర్వం ఉంటుంది. శరీరాన్ని చూసుకొని గర్వపడొచ్చు, అందాన్ని చూసి గర్వపడొచ్చు, చదువును చూసి గర్వపడొచ్చు, డిగ్రీలను చూసి గర్వపడొచ్చు, డబ్బులను చూసి గర్వపడొచ్చు. ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు, ఇవి దేవునికి చెందినవి, అది దేవుడు కోరుకుంటున్నాడు కదా. వినయం, విధేయత గల వారి నోటిలో నుంచి వచ్చే మాట అది. ఇక్కడ అహంకారం దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. చూడండి, ఈ అహంకార దృష్టి, గర్వము కలిగిన వాడిని అపవాది సాతానుడు చక్కగా వాడుకుంటాడు. వాడి కార్యములు నెరవేర్చుకోవడానికి, వాడి రాజ్య విస్తరణ కోసం బహు చక్కగా వాడుకుంటాడు. నువ్వు నువ్వు స్కాలర్ వయా అంటాడు. నువ్వు లింగ్విస్ట్ వయా, నీకు అరబిక్, గ్రీకు, హెబ్రీ లాంగ్వేజ్ భాషలొచ్చు, అబ్షాలోము కంటే అందమైన వాడవు, దేవునితో నీకేం పని? నీకు దేవునితో పనే ఉంది, నువ్వు స్కాలర్ అయితే నీ నోటికి వచ్చింది మాట్లాడు అంటాడు. నువ్వేమన్నా మద్రాసు ఫిలిప్ గారివా, హైదరాబాద్ బక్సింగ్ గారివా, జార్జ్ ముల్లర్ గారివా? వారు గంటలు గంటలు, దినములు దేవుని సన్నిధిలో మోకరించి దేవుడి నుంచి వర్తమానం పొంది ప్రకటిస్తారు. నీకెందుకు? నువ్వు స్కాలర్ అయితే, లింగ్విస్ట్ అయితే నీకెందుకు దేవునితో పని? ఆయన ఆ విధంగా మోసం చేస్తారు అపవాది. దానికి సరే వీళ్ళు అయ్యేవాళ్ళు వీళ్ళు అవుతుంటారు. కాబట్టి నీ నోటికి వచ్చింది మాట్లాడు, కేకలు వేయి అంటాడు. అది అభిషిస్తారు కూడా కదా. వేసిన తర్వాత అపవాది ఇంకొక మాట అంటాడు. యేసు ప్రభువు గాని, పేతురు గాని, పౌలు గాని, యేసు ప్రభు శిష్యులు గాని ఎక్కడైనా లేఖనాల్లో కేకలు వేసినట్టుందా అడుగుతాడు. లేదు. లేఖనాలు బాగా తెలుసు వాడికి, ఎక్కడా లేదు. నేను చదివిన బైబిల్ ఎక్కడా లేదు. యేసు ప్రభు గద్దించిన ప్రతి అపవిత్రాత్మ కూడా కేకలు వేసు విడిచిపెట్టి వెళ్ళను. ఆ కేకలు ఎవరి అనుకుంటున్నావు? నావి. ఆ సేన అనే దెయ్యం గురించి కూడా రిక్వెస్ట్ చేస్తాడు. చేసినప్పుడు అది జంతువుల్లో ప్రవేశిస్తుంది, సముద్రంలో పడి చచ్చిపోతుంది. అసలు ఆ కేకలు ఏంటి అని నేను అధ్యయనం చేయటం మొదలుపెట్టా. When Jesus Christ rebuked the evil spirit on its request, it entered into swine, ran, died in the sea, howling. ఇంగ్లీష్లో అట్లా ఉంటుంది.
నక్క వేసే అరుపు కేక వేసి దాంట్లో పడి చచ్చిపోయిందట సముద్రం. కేకలు వేసే నక్క సహవాసాల్లో, సంఘాల్లో ప్రవేశించి సహవాసాలను డిస్టర్బ్ చేస్తుంది. ఈ కేక వేసే నక్క కంటే బహు చెడ్డవాడు దేవరాజు. చాలా చెడ్డవాడు. ఈ అహంకారం, ఈ గర్వం కలిగిన వారి కంటే చాలా చెడ్డవాడు దేవరాజు. కానీ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని కొన్ని దినములు ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చుంటం వల్ల లేవనెత్తాడు. గర్వం, అహంకారం పోయింది. లేచి నిలబడి నడవటం ప్రారంభించాను. దేవునితో నడుస్తున్నా. కాబట్టి ప్రియులారా, గర్వము, అహంకారము గల వారిని దేవుడు సహించడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలమున. కాబట్టి మనం ఆయనను ఆరాధించుదాం. ఒక్క మాటతో ఆరాధించుదాం, 2 మాటలతో ఆరాధించుదాం. విస్తారమైన మాటలు అవసరం లేదు. దేవుడు వాటిలో సంతోషించడు. గొప్ప భాషను ఉపయోగించడం వల్ల దేవుడు సంతోషించడు. దేవుడు చూసేది హృదయమును. ఏ హృదయముతో, ఏ మనస్సుతో ఆరాధిస్తున్నామో అది దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన కృపను గూర్చి కీర్తనేయుడు పాట పాడాడు, కీర్తించాడు. ఆయన కృపను నీవు పొందావా? ఆయన కృప వల్ల ఉచితంగా రక్షించబడ్డావా? నీ కృప వల్లనే నేను రక్షించబడ్డాను. నాకు పాప క్షమాపణ అనుగ్రహించావు. నీ కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను స్తుతిస్తున్నాను. నీ నామమును మహిమపరుస్తున్నాను. నిన్ను ఆరాధిస్తున్నాను. ఒక మాట, నీవు న్యాయవంతుడవని నిన్ను ఆరాధిస్తున్నాను. నిర్దోషమని నిన్ను ఆరాధిస్తున్నాను. మోసం చేయవారిని, అబద్ధములు పలుకు వారిని, కొండెములు చెప్పు వారిని నీవు సహించవు. అందుకు నేను ఆరాధిస్తున్నాను. అహంకార దృష్టి, గర్వించిన హృదయం గల వారిని నువ్వు సహించవు. గొప్ప దేవుని నిన్ను ఆరాధిస్తున్నాను. ఒక్క మాటలో మనం ఆరాధించి దేవుని మనం మహిమపరచడానికి ఇష్టపడదాం. ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ క్లుప్తముగా ప్రభువును ఆరాధించుదాం.